వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హుస్నాబాద్ పట్నంలోని ఆషాఢ మాసం సందర్భంగా మెప్మా టీఎంసీ రేణుక ఆధ్వర్యంలో గోరింటాకు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ సాంప్రదాయంలో ఆషాఢ మాసానికి ప్రత్యేక స్థానం ఉందని, అందులో భాగంగా గోరింటాకు సేకరించి రోట్లో రుబ్బుకొని చేతులకు అలంకరించుకోవడం జరిగిందని, ఈ ఆషాఢ మాసంలో విరివిగా దొరికే గోరింటాకు చేతులకు పెట్టుకోవడం ఆచారం మరియు సాంప్రదాయం. వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించి శరీరానికి చలువ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని, ఈ సాంప్రదాయం భావి తరాలకు అందించే దృక్పథంతో ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు ఉత్సవాన్ని జరుపుకోవడం ఆనందదాయకం మరియు మహిళలకు సంతృప్తినిచ్చే పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కౌన్సిలర్ వాల సుప్రజ, కొండ రచిత, బూరుగు లత, మెప్మా టీఎంసీ రేణుక, పూతరి స్రవంతి, సావుల మంజుల, పద్మ, సృజన, వెంకటలక్ష్మి, స్వర్ణలత, అనిత, సుమలత, పరమేశ్వరి, వాణిశ్రీ, సృజన, పద్మ, యశోద, శ్రీలత, అరుణ, శోభారాణి, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలోని మన మహిళా సంఘాల నుంచి మెప్మా ఆధ్వర్యంలో, అలాగే మున్సిపల్ ఆధ్వర్యంలో మహిళలందరము ఒకచోట చేరి గోరింటాకు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఈ గోరింటాకు కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆషాఢ మాసంలో చెట్టుగురు కాలము అంటారు. ఆ చెట్టుగురు కాలంలో మనకు గోరింటాకు చాలా ఎగురుగా వస్తుంది. మహిళలకు కూడా ఏదైతే గోరింటాకు మహిళలకు చాలా చక్కటి దగ్గరి అనుబంధము, ఆ అనుబంధాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా మహిళలకు అంటే అందము, సాంప్రదాయము, కట్టుబాట్లు ఏవైతే కుటుంబంలో ఎంత బాధ్యతగా తీసుకుంటామో, ఈ సాంప్రదాయ పద్ధతిలో చూసుకుంటే కనుక అందరం ఆరోగ్యంగా ఉండాలి, గోరింటాకులు పెట్టుకోవాలి, అలంకరణ చేసుకోవాలనే సంతోషాలతోని మహిళలందరం ఒక తాటిన చేరి చాలా సంతోషంగా మా మహిళలందరం కలిసి ఈ పండుగ వాతావరణాన్ని చేసుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మంచిగా జరుపుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోరింటాకు తెచ్చుకోవాలి. గోరింటాకు తెచ్చుకోవాలంటే మన పెరట్లో అంటే మున్సిపల్ ఆవరణలోనే ఒక మొక్క నిర్మించుకోవడం జరిగింది. ఆ మొక్క నుంచి వెళ్ళి ఆకుని తీసుకొచ్చుకొని రోడ్లో వేసి, అంటే పురాతన కాలంలో ఏదైతే ఉందో రోడ్లో వేసుకొని దంచుకొని అమ్మమ్మల కాలంలో, నానమ్మల కాలంలో మనకు ఆ అలవాటును నేర్పించారు. అదే పద్ధతి ప్రకారంగా ఈ ఏదైతే సీజన్లో వచ్చే జబ్బులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఆయింట్మెంట్లు అలాంటివి లేవు. ఈ గోరింటాకుని కాళ్ళు పగిలినప్పుడు కానీ, సీజన్లో వచ్చే జబ్బులు రాకుండా ఉండాలంటే పశువుల దగ్గర అలాంటివి తీసినప్పుడు కాళ్ళు పగలడము, చేతులు పగలడము, తర్వాత చెడిదే అంటారు. అట్లాంటి వాళ్ళు నూనె పసుపు పెట్టుకోవడం కానీ, గోరింటాకు పెట్టుకొని వాళ్ళు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తులు అయ్యేవారు. అట్లాంటి సాంప్రదాయాన్ని మనకు కూడా నేర్పించినారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి సంవత్సరము అందరం మహిళలం పండుగ వాతావరణంలో జరుపుకోవాలి. అంటే ఎన్నికటి కాలాన్ని అంతా మర్చిపోతున్నాము, అయినా మళ్ళీ ఆ తరాన్ని గుర్తు చేసుకోవడం అనేది జరుగుతుంది. అట్లా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మేమందరము అలంకరణ రూపంలో గోరింటాకు ఎంత అందంగా రెడ్డిగా వండితే అంత మంచి చక్కటి భర్త కూడా దొరుకుతుంది అనేది అప్పటి కాలంలో చెప్పేది. అదేవిధంగా కూడా ఇప్పుడు యుక్త వయసు అమ్మాయి కూడా అదే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. సరే, మేము కూడా మా పిల్లలకి నెక్స్ట్ తరానికి కూడా ఈ జనరేషన్ని అందించాలి. ఈ కాలంలో ఏమన్నా మైదాకు అనగానే, పెళ్ళిళ్ళు అనగానే ఫోన్లకు అలవాటు పడడం అనేది జరుగుతుంది. అలాంటి ఫోన్లు పెట్టుకోకుండా సాంప్రదాయంగా ఉన్న ఆకు చెట్టుతోని వచ్చిన అయితే న్యాచురల్ ఆకులు పెట్టుకుంటే కనుక ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ఆ ఫోన్లో రకరకాల వేరే పదార్థాలు వాడడం వల్ల హెల్త్ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటి ఫోన్లకు దూరంగా ఉండాలి ఇప్పుడున్న అమ్మాయిలు. అట్లాగే సేమ్ టైం మనకు ఆకు మైదాకు డిజైన్లో కూడా పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనికి కూడా ఒక ఆర్థిక వనరుగా కూడా మనం మహిళలు కూడా ఏకతాటిన అయ్యి ఈ ఫోన్లు తయారు చేసే దానిలో మన గోరింటాకుతో కూడా తయారు చేసుకోవచ్చు. మన మహిళా సంఘం నుంచి వెళ్ళి ఒక్కొక్క కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మనం చేసుకున్నట్టు అయితే కనుక మన సంఘాలకు మంచి ఆదాయం వస్తుంది. ఆరోగ్యంగా ఉంటేనే ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఆరోగ్యంగా ఉంటే దానిలో
పద్ధతులను పాటించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని మన మున్సిపల్ ఆవరణలో ఏర్పాటు చేసుకున్న మా ఆఫీస్లో చాలా చక్కగా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాదాపుగా ఒక 60-70 మంది దాకా వచ్చింది మా మహిళలు. అది సంఘాల నుంచి మెప్మా ఆధ్వర్యంలో ఆర్పీలు, మెప్మా రేణుకా మేడము, తర్వాత అధ్యక్షులు, మహిళా సంఘం సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా చాలా హ్యాపీనెస్తో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. పొద్దున చూస్తే వర్షం వచ్చింది. ఈ వర్షంలో అసలు మా మహిళలు వస్తారా రారా, కార్యక్రమం సక్సెస్ అవుతుందా లేదా అనుకున్నాము. కానీ మహిళలు కలుసుకుంటే ఏదైనా సాధించగలం అనేది మా వాళ్ళు నిరూపించుకోవడం అనేది జరిగింది. ఎప్పటికీ ఇలాగే మనం అన్ని కార్యక్రమాలను ఇదే స్పీడ్తో తీసుకొని ముందుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన హుస్నాబాద్ పట్టణంలో మహిళలు అంటే మంచి గొప్ప స్థానంలో ఉండాలి. మొన్నటి వరకు స్టీల్ బ్యాంక్ కార్యక్రమాలు చేసాము. అంటే ప్లాస్టిక్ నివారణ, పర్యావరణ పరిరక్షణ, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మనం చేసుకుంటూ వెళ్తున్నాము. మంత్రివర్యులు కొండ ప్రభాకర్ అన్న కూడా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక చొరవతోని ప్రతి మహిళా సభ్యుకి స్టీల్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. ఆ స్టీల్ బ్యాంకును మనం ప్లాస్టిక్ను మర్చిపోవాలి, స్టీల్ బ్యాంక్ ముద్దు ప్లాస్టిక్ వద్దు అనే నినాదంతో మేము ముందంజలో ఉంటున్నాము. సంఘాలందరూ కూడా అదే చిన్న చిన్న పండుగలైనా బర్త్డేలైనా మనకి ఇచ్చిన మన ప్లేట్స్ కానీ, గ్లాసులు కానీ, జగ్గులు కానీ ఏదైతే స్టీల్ బ్యాంక్ ఇచ్చారో అది కూడా మేము సంపూర్ణంగా వాడుకోవడం జరుగుతుంది. ఇంకా ఈ విషయంలో కూడా సంఘాల నుంచి ఆర్థిక వనరులను సంపాదించుకునే క్రమంలో రకరకాల కార్యక్రమాల్లో జూట్ బ్యాగ్స్ కానీ, క్లాత్ బ్యాగ్స్ కానీ కొంత అవేర్నెస్ తీసుకొచ్చి ఒక సమైక్య నుంచి ఒక్కొక్కటి చేయాలనే ప్లాన్తో ఉండడం జరిగింది. అది కూడా ఇక ముందు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.